కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ జమ్మలమడుగు అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ నేతల దాడికి నిరసనగా మహేశ్వర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మహేశ్వర్ రెడ్డిని పరామర్శించారు. నిన్న జరిగిన దానికి యాక్షన్ తీసుకోలేదు. బోర్డు తిప్పాలి, అప్పుడే తీసుకుంటే దూరం వచ్చేది కాదు. ఈ పొద్దు ఇది జరుగుతుంది, రేపు ఇంకోటి జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో మనం తిరిగడానికి లేదా? మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, గొడవకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ జమ్మలమడుగు పట్టణానికి చెందిన పలువురు కార్యకర్తలు టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతుండగా ఈ సందర్భంగా వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఎదురుపడడంతో జరిగిన చిన్నపాటి సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఈ సంఘటనతో టీడీపీ కార్యకర్తలు ఎక్కువ మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ఉండడం పట్టణ వైసీపీ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేయడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంకటన్న సంఘటన స్థలానికి చేరుకోవడంతో కొంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు దారి తీయకుండా కొంత పరిస్థితిని కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం తెలుసుకున్న వెంటనే కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, స్థానిక జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి కావచ్చు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ ఇక్కడికి వచ్చి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు కూడా మరోవైపు చెందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిభ. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.